బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రచన విచారణ ముగిసింది. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే రజని నిన్ననే హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అందుబాటులో లేకపోవడంతో విచారణకు హాజరయ్యారు. సత్తెనపల్లి పోలీసులు మంత్రులు అంబటి రాంబాబు రజనీని ప్రశ్నించారు. అటు మాజీ సీఎం జగన్ రెంటపల్ల పర్యటనలో కూడా నిబంధనలు ఉల్లంఘించారంటూ అటు అంబటి రాంబాబు విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజైతే విచారణకు హాజరయ్యారు ఇరువురు కూడా. సో ఇప్పటికే పోలీసులు వారి ఇరువురిని కూడా విచారించినట్టు సమాచారం అందుతుంది. అయితే విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడించారు, సో అసలు నిబంధనలు ఉల్లంఘించడానికి కారణాలు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు ప్రశ్నల వర్షం సంధించినట్టయితే తెలుస్తుంది. మరో పక్కనైతే ఇప్పటికే అటు విడుదల రజని మేము ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. మరో పక్కనైతే ప్రస్తుతం అటు వైసీపీలో అటు కేసులు నమోదు కావడం వరుసగా విచారణలు అయితే హోరెత్తిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు విడుదల రచని అంబటి రాంబాబు విచారణ అయితే సో ఇప్పటికే పోలీసులు ఇరువురిని కూడా విచారించారు. ఇక దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అసలు వీరిద్దరూ ఎలాంటి ప్రశ్నలు సంధించారు, మరి విచారణ ఈ రోజుతో కంప్లీట్ అయినట్టా లేదంటే మళ్ళీ పిలిపించే అవకాశం ఉందా అనేది కూడా పోలీసులు అయితే వెల్లడించనున్నారు. సో ఇప్పటికే అటు రెంటపాల పర్యటనలో భాగంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందో మనమందరం చూసాము. సో ఈ నేపథ్యంలో వీరిరువురు కూడా నిబంధనలు ఉల్లంఘించారు అనే నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఆ ఘటన జరిగినప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించిన అనంతరం కూడా మాజీ మంత్రులు విడుదల రజని అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి ఈ రోజైతే విచారణకు పిలిపించారు. సో ఇప్పటికే పోలీసులు అయితే వీరిరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులు విచారించిన అనంతరం కూడా వీరు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి విచారణ కంప్లీట్ అయినట్టా లేదంటే మరోసారి విచారిస్తారా, వీరిరువురు విచారణలో ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇప్పటికే అటు విడుదల రచని అంబటి రాంబాబు విచారణ అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. మరి మరొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఈ రోజు ఎలాంటి అంశాలు బయటకు వచ్చే డీటెయిల్స్ అంటే అట్లా ఈరోజు సత్తెనపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి అంబటి రాంబాబు అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని సత్తెనపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తవడం జరిగింది. ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో అంబటి రాంబాబు ఆ రోజు రెంటపాల పర్యటనకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో బారికేట్లను తొలగించడంతో పాటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కూడా గొడవ పడినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు అయితే ప్రస్తుతం అంబటి రాంబాబుని కూడా విచారణ చేపట్టారు. ఆ రోజు ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా, జన సమీకరణ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన కూడా విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంపైన కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు మాట్లాడుతూ కూడా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించి కూడా ఏదైతే విచారణ కూడా పూర్తయి ఆమె అయితే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా సమీకరణ ఏదైతే ఉందో ఈ సమీకరణకు సంబంధించినటువంటి అంశాల్లో తాము ఎక్కడా కూడా ప్రజా సమీకరణ అయితే చేసినటువంటి పరిస్థితి లేదు, కానీ కావాలని చెప్పి అక్రమ కేసులు అయితే మా మీద పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మాజీ మంత్రులు అంబటి రాంబాబు కానీ విడుదల రజని కానీ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం విచారణ జరిగినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతం విచారణకు సంబంధించి కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అయితే పూర్తి చేసుకొని విడుదల రజనీ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు అయితే రెంటపాలకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా పోలీసులు అయితే
అనేక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో చాలా మందిని కూడా విచారణ చేపట్టారు. విజయవాడకు సంబంధించినటువంటి అంశంలో దేవినేని అవినాష్ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు రావడం జరిగింది. అదేవిధంగా పెర్రి నాని కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు రావడం జరిగింది. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రధానంగా వీళ్ళందరినీ ఒకే అంశం పైన విచారణ చేపడుతున్నారు. పోలీసులు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలను ఎందుకు ఉల్లంఘించడం జరిగింది, వందలాది మందిని ఏ విధంగా సమీకరించారు, ఎవరన్నా ఆదేశాలు ఉన్నాయా ఏంటి, ఇలాంటి కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, మేము ఎలాంటి జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి లేదు. కంపల్సరిగా వాళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలోనే వందలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి, ఆయనకి చెప్పుకోవటానికి, వారి యొక్క బాధల్ని విన్నవించడానికి వందలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము ఏ కార్యక్రమానికి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు రావడం తప్ప ఎక్కడా కూడా మేము సమీకరణలు చేయడం కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే విచారణలు ముగిశాయి. మరి మరోసారి పిలిచేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి విచారణకు రావడం జరిగింది కాబట్టి అంబటి రాంబాబు సంబంధించి మాత్రం 2 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఈ రోజు 2వ కేసుకు సంబంధించి విచారణకు రావడం జరిగింది. అఖిల శివశంకర్, అయితే ఈ రోజుతో ఇరువురు విచారణ కంప్లీట్ అయినట్టేనా? ఇంకా ఎవరినైనా ఈ ఘటనకు సంబంధించి విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే మొత్తం 113 మందికి సంబంధించి ఈ కేసులో వాళ్ళందరి పైన కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కొంతమంది ముఖ్య నాయకులందరికీ సంబంధించినటువంటి విచారణలు అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కార్యకర్తలను కూడా పిలిపించి, ఆ రోజు ఉన్నటువంటి నేతలను కూడా పిలిపించి వాళ్ళైతే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 113 మందిలో ప్రస్తుతానికైతే ఒక 50 నుంచి 60 మంది వరకు విచారణలు పూర్తయినాయి. అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని పిలుస్తాము, కంపల్సరీగా విచారణ చేపడతాము అంటున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రెంటపాళ్ల పర్యటనలో పాల్గొన్నటువంటి ముఖ్య నేతలందరూ అయితే హాజరైనట్లే అనే విధంగా చెప్పొచ్చు. మరి వాళ్ళందరికీ సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి